వారికి అభిషేకం ఉంది, వారికి తలాంతులు ఉన్నాయి, కానీ వారిని నిలబెట్టే వాళ్ళు లేకపోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వారి తలాంతులు వ్యర్థం చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడా? నువ్వు సపోర్ట్ చేయలేకపోయినా పర్వాలేదు, కనీసం ఆమెకి అడ్డగా నువ్వు రావద్దని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రతిమలాడుకుంటున్నానండి. అవును, పుల్పిట్ అనేది దేవాది దేవుడు కేవలం సువార్త ప్రకటించడానికి ఇచ్చాడండి. కేవలం యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, మరలా వస్తున్నాడు, మన పాపాలని భరించిన దేవాది దేవుడు తిరిగి వస్తున్నాడని చెప్పడానికి మాత్రమే మనం ఏర్పాటు చేసుకుందండి పుల్పిట్ అనేది, అంతేకాని ఇంకేమీ కాదు. అక్కడ నుండి ఏ అభిషేకం జరిగినను, అక్కడ నుండి ఏ అద్భుత సూచక క్రియలు జరిగినను, అది ఎవరి ద్వారా జరిగినను అది దేవాది దేవుడే చేస్తున్నాడు, కానీ ఇంకెవరు కాదండి. కానీ మూలం మాత్రం, మరి మెయిన్ రీజన్ మాత్రం సంఘం అనేది స్థాపించబడింది కేవలం కలిసి ఉండడానికి. అవును, నలుగురు ఉన్న దగ్గర చిన్న ఇల్లు సరిపోతుందండి, కానీ 40,000 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద మందిరం లాంటిది కావాలి, ఒక పెద్ద రూమ్ లాంటిది కావాలి. కాబట్టి అక్కడ కూడుకున్నారు, అక్కడ రొట్టెను విరిచారండి, అంత మాత్రమే. కానీ మరి రొట్టె ఇంకెక్కడ విరవకూడదు అనేది కూడా లేదండి. హల్లెలూయా,